జై శ్రీరామ్. ఈ రోజున ఒక ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పబోతున్నామా. ఆంజనేయ స్వామికి వడమాల అంటే ఎందుకు ఇష్టమో నాకు ఇవాళ ఒక దాంట్లో చదివాను. అది మీ అందరికీ తెలపాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఆంజనేయ స్వామి సూర్యుడికి దగ్గరికి వెళ్ళాడు అని మనందరికీ తెలుసు, చిన్నతనంలో ఎగురుకుంటూ. అయితే ఆ టైంలో రాహు కూడా పరిగెత్తాడట. కానీ రాహు ఆంజనేయ స్వామి వేగాన్ని అందుకోలేకపోయాడు. రాహు అక్కడ ఓడిపోయాడు. అప్పుడు ఆయన సంతోషించి, అప్పుడు ఏంటంటే గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకునే మనస్తత్వాలు కదా. అప్పుడు రాహు ఏం చేశాడట, ఆనందించి నీకు నేను ఒక ఇది చేయాలనుకుంటున్నాను, ఫేవర్ చేద్దామనుకుంటున్నాను. నీకు ఎవరైతే రాహుకి సంబంధించి మినుములు కదా, గ్రహానికి సంబంధించి ధాన్యం, ఆ మినుప వడమాల నీకు ఎవరు వేస్తారో వాళ్ళ మీద నా కృప ఉంటుంది అని ఆంజనేయ స్వామి చెప్పారట. ఇది నేను నడిచే దేవుడు మన పరమాచార్య స్వామి ఉన్నారు కదా, ఆయన చెప్పుతుంటే ఒక భక్తుడు విన్నాడట. అయితే ఒక భక్తుడు అడిగాడట, స్వామి మరి అదేంటి దక్షిణ భారతదేశంలోనేమో మినపగారెలతో కూడిన వడమాల వేస్తారు, ఉత్తర భారతదేశంలో జాంగ్రీల మాల వేస్తారేంటి అని అడిగారట. అప్పుడు ఎవరికి ఏం అర్థం కాలేదు. కానీ ఆయన మహానుభావుడు, సర్వాంతర్యామి కదా పరమాచార్యుల వారు, ఆయన అన్నారట, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తీపి తింటారు, దక్షిణ భారతదేశంలో కారం తింటారు. అందుకని మినుములతో చేసిన గారెలేమో దక్షిణ భారతంలో చేస్తారు, ఉత్తర భారతదేశంలో తీపి తింటారు కనుక జాంగ్రీలు మినుములతోనే చేస్తారు కాబట్టి జాంగ్రీ వడమాల వేస్తారు అని చెప్పారట. ఇక నిజంగా నాకు ఎందుకో చాలా ఎన్ని డౌట్స్ మనకి స్వామి దగ్గర తీరుతాయి అని అనిపించింది. అది ఇవాళ మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.